ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, లాస్ట్ సండే మనం ధ్యానించినటువంటి అంశం ఏమిటి అనంటే, చెప్పగలుగుతారా? ద్రాక్ష తోటలను చెరిపివేయుచున్న నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క తోట, దేవుని సంఘం. చెప్పండి, ద్రాక్ష తోట అంటే ఏంటి? దేవుని సంఘం. సంఘాన్ని చెరుపుతున్నటువంటి నక్కలు అంటే క్యారెక్టర్స్, ఎలిమెంట్స్ ఏవైతే మనల్ని చెరిపేస్తున్నాయో. సంఘము అంటే మనందరం, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను, లేక అంతర్గతంగాను, అవుట్వర్డ్ లైఫ్ బహిర్గతంగాను. సో సంఘము రెండు విధాలుగా చెరపబడుతూ ఉన్నది. సో దాన్ని మనం గతించినటువంటి వారం ధ్యానం చేసాం. బయట నుండి ఏ విధంగా సంఘము చెరపబడుతున్నది, లేక చెరిపివేయబడుతున్నది, పాడు చేయబడుతున్నది, పతనం చేయబడుతున్నది అను విషయాలను మనం గతించిన వారం ధ్యానం చేసాం. సో ఈ వారము మనం ధ్యానం చేద్దామని మీకు ముందుగానే తెలియజేసింది ఏమిటి అని అంటే, లాస్ట్ సండే మనం బయట నుండి మనలను పాడు చేసేటువంటి ఆ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, విచ్ ఆర్ ద స్పాయిలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. We have meditated the word of God from the Bible, which is spoiling from outside. మనల్ని బయట నుండి ఏదైతే మన జీవితాలని పాడు చేస్తున్న ఎలిమెంట్స్ ఏదైతే ఉందో వాటిని ధ్యానం చేసాం. ఈరోజు మనకు మనము స్పాయిల్ చేసుకుంటున్నటువంటి విషయాలు, మనలను పాడు చేస్తున్నటువంటి విషయాలు బయట నుండి కొన్ని, మనలో నుండే కొన్ని మనల్ని నాశనం చేస్తూ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్, విచ్ ఆర్ ద స్పాయిలింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అంతరంగంలో మనల్ని పాడు చేస్తున్న, మన యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకే ఈరోజు అంశం ఏమిటంటే, నిన్ను చెరుపుచున్న వాటిని గమనించుము. నిన్ను చెరుపుచున్న వాటిని నీవు గమనించాలి. వాట్ ఆర్ ద ఫాక్సెస్ స్పాయిలింగ్ ద చర్చ్? సంఘమును పాడు చేస్తున్నటువంటి ఆ నక్కలు ఏమిటో పట్టుకోవాలి అని దేవుని వాక్యం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి మూలవాక్యం మనం లాస్ట్ సండే ధ్యానించాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనమును మనం ధ్యానం చేశాం. దేవుని సంఘము, దేవుని తోట, దేవుని తోట ఎలా ఉన్నది అనంటే, పరమగీతముల గ్రంథములో మనం చదువుకున్నప్పుడు దేవుని తోట పూత పట్టి ఉన్నదట. చెప్పండి, ఎలా ఉన్నది దేవుని తోట? పూత పట్టి ఉన్నది. పూత పట్టి ఉన్నది అని అంటే ఇంగ్లీష్లో వాడబడిన మాట ఏంటంటే టెండర్నెస్.
రెడీ టు గివ్ సంథింగ్. టెండర్నెస్ మీన్స్, డిక్షనరీలో చూసినప్పుడు టెండర్ ఈజ్ రెడీ టు గివ్ సంథింగ్. పూత పట్టినది అని అంటే ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్టాండర్డ్. సంఘము ఏ స్థితిలో ఉన్నది అని అంటే ఇప్పుడే పూత పట్టి ఫలించడానికి, ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థాయిలో సంఘం ఉందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘము ఇప్పుడిప్పుడే ఎదుగుతూ చక్కగా అది పెరిగి పెద్దదై పూత పట్టి ఇక ఫలాలు ఇస్తుంది. సో ఈ యొక్క తోట, దేవుని తోట, దేవుని సంఘం బహుగా ఫలించి ఇతరులకు ఫలాలనిచ్చి అనేకులు ఆ ఫలములను భుజించి అనుభవించున్నట్లుగా ఆ స్థాయికి ఎదిగింది సంఘం. అయితే అలా ఎదిగినప్పుడు, ఎప్పుడైతే మనం ఎదుగుచున్నామో, ఎప్పుడైతే మనము ఫలించబోతున్నామో, ఎప్పుడైతే మనం ఫలాలు ఇవ్వబోతున్నామో, ఎప్పుడైతే మనలో నుండి ఫ్రూట్ఫుల్ లైఫ్ స్టార్ట్ అవుతుందో, ఇతరులకు మన జీవితంలో నుంచి ఫలాలు ఇచ్చే ఆ స్థాయికి ఎదుగుతామో, అప్పుడే నక్కలు బయలుదేరతాయి. ఆ క్రింద పొలమంతా పాడు చేసి, మనలను పతనం చేసి, మనము ఫ్రూట్ ఇవ్వకుండా, మనము ఫలాలు ఇవ్వకుండా అక్కడే మనము చెరిపివేయబడి, పాడు చేయబడి, స్పాయిల్ చేయబడి, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా చేయడానికే ఈ నక్కలు పనిచేస్తూ ఉంటాయి. నేను ఇంగ్లీష్ బైబిల్లో ఈ యొక్క మాటకు, చెరుపుట అనే మాటను ఇంగ్లీష్లో ఒక 6 పర్యాయ పదాలు మనము లాస్ట్ సండే కూడా గుర్తు చేసుకున్నాం. మొట్టమొదటిగా స్పాయిలింగ్ అనే మాట వాడబడింది. స్పాయిల్ అంటే పనికి రాకుండా నాశనం చేయబడడం. స్పాయిలింగ్ అంటే ఇంకొకసారి మనం పనికి రాకుండా, ఇంకొక స్థలములో పనికి రాకుండా, మరొక దానికి పనికి రాకుండా, ప్రయోజనము లేకుండా. స్పాయిలింగ్ అనగా మనం ఇక దేనికి పనికి రాకుండా సర్వనాశనం చేయబడడం. అంటే ఈ నక్కలు మనల్ని స్పాయిల్ చేసేటువంటి ఎలిమెంట్స్, మనల్ని స్పాయిల్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనం పనికి రాకుండా పోవడానికి అవి మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. రెండవదిగా డిఫైల్డ్ అనేటువంటి ఇంగ్లీష్ మాటను వాడినప్పుడు భ్రష్టమైన మనస్సు లేక భ్రష్టత్వములోనికి, అంటే ఇక ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోకుండా భ్రష్టుడైపోయి భక్తి విడిచినటువంటి వాడిగా, మంచిని విడిచినటువంటి వాడిగా, అన్నిటినీ వదిలివేసిన వాడిగా, దేనికి కూడా ఇతనితోటి మనకి పని కాదు అన్న రీతిగా భ్రష్టత్వములోనికి నడిపించడం, డిఫైల్డ్. సో ఈ నక్కలు సంఘాన్ని లేక మనలను పాడు చేస్తున్న ఈ నక్కలు మనల్ని డిఫైల్ చేస్తున్నాయి. అంటే మనము భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతున్నాం. భ్రష్టుడైపో అంటే వాడు ఏమైపోతాడంటే ఆ మనసు, ఇక నా బ్రతుకు పాడైపోయిందిగా, ఇక నేను పాడైపోతాను, నేను చెడిపోయానుగా, ఇంకా చెడిపోతాను, నేను తాగుడోడిని కదా, ఇంకా తాగేస్తూ ఉంటాను, నేను పాపంలో ఉన్నాను కదా, ఇక పాపంలోనే ఉంటాను, నా బతుకు ఇంతే అనుకోను. భ్రష్టుడైపోతాడు. నన్ను దొంగ అన్నారుగా, ఇక నేను దొంగనే అవుతాను, నన్ను రౌడీ అన్నారుగా, నేను రౌడీనే అయిపోతాను. అంటే భ్రష్టత్వం, భ్రష్ట మనస్సు. ఇక చెడుగునే ప్రేమించి, చెడుగులోనే జీవించి, చెడుగులోనే ఉంటూ, చెడుగులోకి వెళ్ళిపోయి చెడుగులోనే చచ్చిపోతాడు. భ్రష్టత్వం, డిఫైలింగ్. అండ్ నక్కలు మనల్ని ఆ విధంగా పాడు చేస్తాయట. అండ్ అనదర్ వర్డ్ ఈజ్ డిస్ట్రాయ్. మనందరికీ ఇది పరిచయమైనటువంటి మాట ఏంటంటే ధ్వంసం చేయడం. డిస్ట్రాయింగ్ అంటే కంప్లీట్గా, ఒకవేళ ఈ బిల్డింగ్ను డిస్ట్రాయ్ చేయటం అంటే పైనుండి కిందికి ఒక పొడిలాగా చేసేసి
ధ్వంసం చేసేసి ఎక్కడ ఏ వస్తువు కూడా పనికి రాకుండా చేసేదే ఆ డిస్ట్రక్షన్ ఆర్ డిస్ట్రాయింగ్. అంతం చేయడం అంటే అంతం వరకు, ఆ చివరి వరకు డిస్ట్రాయింగ్. అండ్ సబ్వర్టింగ్ అనే మాట వాడబడింది, అంటే వేరొక దారిలోకి వెళ్ళిపోవడం. వేరొక దారిలో నేను బాగానే ఉన్నానని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అసలు మార్గాన్ని విడిచిపెట్టి, సత్య మార్గాన్ని విడిచిపెట్టి, తాను వెళుతున్నటువంటి మార్గమో నాకు బాగానే ఉందనుకుని అందులోనే వెళుతుంటాడు. సో ఇది చాలా మన జీవితాన్ని మనమే పాడు చేసుకునేటువంటి ఎలిమెంట్స్లో ఒక ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే సబ్వర్టింగ్. ఒక సరైన వేలోనే మనం ఉన్నామనుకుంటూ వేరొక మార్గంలోకి వెళ్ళిపోతూనే ఉంటాం. అక్కడి నుండి డైవర్ట్ అవ్వం. సబ్వర్టింగ్ అండ్ కరప్షన్ మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. కాలుష్యము లేక కలుషితము లేక దుర్నీతి లేక లంచగొండితనము మనల్ని పాడు చేసేటువంటి ఎలిమెంట్స్ మనల్ని కరప్ట్ చేస్తాయి. మనము సరైన నీతి మార్గంలో నడవకుండా దుర్నీతి మార్గంలో నడిచేలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ నక్కలు మనలను మన జీవితాలను ఒక దుర్నీతి మార్గాన్ని ఎన్నుకొని అది అందరికీ నీతిగా ఉంటుంది, కానీ మన దృష్టిలో అది దుర్నీతిగా ఉంటుంది. మనం దుర్నీతిగా వెళ్ళిపోతుంటాం. అందులోనే దానిలో నీతి ఉండదు, న్యాయం ఉండదు. మన ఆలోచన మనదే, మన ఉద్దేశాలు మనయే. అదే మనలను నాశనం చేసేది. మనల్ని పట్టుకొని మనం కరెక్ట్గా ఫలించే టయానికి సరైన ఫలాలు ఇవ్వకుండా మనల్ని ధ్వంసం చేసి, పాడు చేసి, నాశనం చేసేటువంటి ఎలిమెంట్స్ ఏమిటి అని అంటే మనల్ని కలుషితం చేసి దుర్నీతి మార్గంలోకి వెళ్ళేలా చేసేది. అండ్ ఫైనల్లీ ప్లండర్ అనే మాట నాకు చాలా నచ్చింది. ప్లండర్ అనే మాట అంటే కొల్లగొట్టుకోవడం, దోపిడీ చేయడం. అంటే మనలను, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు మనం ఎదిగామంటే ఫలాలు ఇచ్చేంతవరకు ఎదిగాం, పూత పట్టే వరకు ఎదిగాం. ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడ్డాం, ఇప్పటి వరకు ఎంతో మంచి ఫౌండేషన్ వేసుకున్నాం, ఎంతో మంచి స్థాయికి ఎదిగాం. ఇక పూత పట్టి ఫలాలు ఇద్దాము, మనలో నుండి ఫలాలు వస్తాయి అనుకున్నప్పుడే ఈ తెగులు వచ్చి పడుతుంది. ఇది మనలను కొల్లగొట్టుకుపోద్ది. మనలో ఉన్న టాలెంట్స్, మనలో ఉన్నటువంటి మంచితనం, మనలో ఉన్నటువంటి నీతి, మనలో ఉన్నటువంటి సంతోషం, మనలో ఉన్న ఫలభరితమైన జీవితాన్ని కొల్లగొట్టి దోచుకొని పోతుంది. సో ఈ మాటలన్నీ కూడా చెరుపుట అనే తెలుగు మాట దగ్గర ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ వాడబడ్డాయి. ప్రియ స్నేహితులారా, మన జీవితాలు కూడా ఎలాగనే చెరపబడుతూ ఉన్నాము, చెరుపుకుంటూ ఉన్నాం. చెరపబడుట, చెరుపుకొనుట. చెరపబడుట అనేది బయట నుండి మనము డిస్ట్రాయ్ అయిపోవడం, ధ్వంసం చేయబడటం. చెరుపుకొనుట అంటే మనలను మనమే చెరుపుకొనుట. ఈరోజు దేవుని వాక్యంలో మనలను మనమే చెరుపుకుంటున్నాము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చదవండి, ద్వితీయోపదేశ కాండ 32వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత కలిగిన వక్ర వంశమయ్యున్నారు. వీరు ఎవరయ్యా అంటే తమ్మును తాము చెరుపుకొనినటువంటి వారు. దేవుని ప్రజల గురించి దేవుడు బాధపడుతున్నాడు. వారు ఎలా ఉన్నారంటే తమను తామే చెరుపుకుంటున్నారు. ఎవరో వీళ్ళని చెరపడం కాదు. మనం అనుకుంటాము మనల్ని వాళ్ళు జడగొట్టారు, వీళ్ళు జడగొట్టారు, వాళ్ళు మనకేం చేయలేదు, వీళ్ళు మనకేం చేయలేదు, వాళ్ళు జడగొట్టారని మనం అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు నీ అంతటా నీవే
చెరుపుకుంటున్నావు, తమ్మును తామే చెరుపుకొనుచున్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందుకే ప్రసంగి అంటాడు 11వ అధ్యాయం 10వ వచనములో, నిన్ను చెరుపు దానిని నీవు తొలగించుకొనుము. చదువుతారా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని నీలో నుండి తొలగించుకొనుము. చెప్పండి ఈ మాట, ఆ చివరి లైన్ అందరు చదవండి. నీ దేహమును చెరుపుచున్న దానిని తొలగించుకొనుము. ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. మనలను మనమే చెరుపుకుంటున్నాము, మనలను చెరుపుచున్నటువంటి దానిని ఇప్పుడే మనము తొలగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి లేఖనము ద్వారా మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము నుండి మీరు నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మా హృదయములు తెరవండి నాయన. ప్రభువా, తెరవబడిన నీ యొక్క గ్రంథములో నుండి, తెరవబడిన మీ మాటల నుండి, తెరవబడిన మీ దాసుని నోటి ద్వారా మాతో నాతో మాట్లాడి సరిచేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం చక్కగా చప్పట్లు కొట్టండి, మంచి ఆరోగ్యం వస్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుద్దట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. అందరం మాడదాం నోరు తెరచి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ, శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా. అందరం చెబుదాం, శరీర. ఆమేన్. మరలా ఒకసారి. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని ఆమేన్ ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన తిరిగి జీవింపచేయుమయా. గట్టిగా మరలా పాడదాం. ఎండిన తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయమందు 3 విషయాలు దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం. మనలను చెరుపుచున్నటువంటి ఆ గుంట నక్కలు ఏమిటి? ఒక 3 రకాలైనవి, అవి మనలోనే ఉన్నవి. మనలను మనమే నాశనం చేసుకుంటున్నటువంటి 3 క్యారెక్టర్స్ దేవుని వాక్యంలో చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనములో చూచినప్పుడు, వారి మార్గములను వారు చెరుపుకొనిరి. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెరిపి వేయబడి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొనిరి. ఎవరన్నా చెరిపారా? వాళ్ళే జరుపుకున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరన్నా చెరిపారా? వాళ్ళే చెరిపేసుకున్నారా? వారి మార్గములను వారు చెరుపుకొనిరి. వారి ఇష్టమైనటువంటి రీతిగా దేవుడు చాలా చక్కని మార్గములో వారిని నడిపించారు. God has given a wonderful way to everybody, but they destroyed a good way which was given by God. దేవుడు వారి జీవితంలో ఏది మంచి మార్గమును ఇచ్చాడో, దేవుడు ఏ మార్గమును వారికి ప్రసాదించాడో ఆ మార్గములో వారు దానిని చెరిపివేసుకున్నారు. అందుకే ప్రసంగి రాస్తాడు 9వ అధ్యాయము 27వ వచనములో చూచినప్పుడు, దేవుడు మానవులను యథార్థవంతులనుగా సృజించెను, కానీ వారైతే తమ యొక్క మార్గములను చెరిపివేసుకొనిరి. చదువుతారా? ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం చదువుతారా? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనిరి. దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించాడు, కానీ మానవుడు తన వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. అంటే దేవుడు మానవులను ఒక మార్గములో నడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ మనుషుడు వివిధమైన వారికి ఇష్టమైన మార్గాలు ఏర్పాటు చేసుకొని దేవుడిచ్చిన మార్గములను చెరిపివేసుకొనిరి. యూదా పత్రికలో మనము చూసినప్పుడు 1వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ ఒక 3 వ్యక్తులను గుర్చి యూదా భక్తుడు రాస్తున్నాడు. వీరు 3 సరి అయిన మార్గములో లేరు, వారి మార్గములను వారు చెరిపి వేసుకున్నారు అని యూదా పత్రిక 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది 11వ వచనం. వారు కయీను నడచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారం చేసిరి. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన లీడర్స్ పేర్లు రాయబడ్డాయి. కయీను, హేబేలు, కయీను 2 మంచి బ్రదర్స్, అన్నదమ్ములు ఉన్నారు. హేబేలు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు, కానీ వాళ్ళ అన్నయ్య కయీను మాత్రము తనకిష్టమైన మార్గంలో జీవిస్తున్నాడు. కయీను మార్గము చాలా ప్రమాదకరమైన మార్గం. ఆవేశం వస్తే పక్కనోడిని చంపేస్తాడు, అంతే, వెనక ముందేం చూడ్డం. కయీను గురించి రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు, ఈ కయీను హేబేలుని ఎందుకు చంపాడు అని అంటే, వాని క్రియలు మంచివైనందుకు కయీను వాడిని చంపేశాడు. అంటే మంచోడిని చంపేయడం వాడి పని, అది వాడి మార్గం. ఎవరైతే ఈ లోకంలో మంచోళ్ళని చెడిపేస్తున్నారో, మంచోళ్ళని పాడు చేస్తున్నారో, మంచి వాళ్ళని నాశనం చేస్తున్నారో, మంచి వాళ్ళని చంపేస్తున్నారో, అట్టి వాని మార్గము కయీను మార్గం. ఇక్కడ కొంతమంది సంఘములో అనేక మంది ఇలాగనే ప్రవర్తించి కయీనులాగా మంచివాడు ఉండకూడదు, ఒకడు మంచిగా ఉండకూడదు, ఒకడు మంచిగా మాట్లాడకూడదు, మంచి మనసు ఉండకూడదు, మంచిగా అభివృద్ధి కాకూడదు, మంచి పేరు రాకూడదు, మంచి ఘనత రాకూడదు, వాళ్ళకి మంచి గురించి మాట్లాడుకోకూడదు, వాళ్ళ గురించి మంచిగా ఏది చెప్పుకోకూడదు. అవసరమైతే వాడి మీద నిప్పులు కొంపడి వేసి పడేసి వాడిని ఏడిపీయడమే. ఎవరన్నా 10 మంది కలిసి ఒక్కడిని కనుక మంచిగా మాట్లాడుకున్నారు అనుకోండి,
నా బొట్టోడికి కడుపు మండిపోద్దు బొగ్గున. ఏంది అందరూ ఆమె గురించే తెగ మంచిగా చెప్పుకుంటున్నారు, అందరూ ఆమె గురించే మాట్లాడుతున్నారు అని ఏదో ఒకటి వేసి ఆ సాయంకాలానికల్లా ఆ మనిషి మొహం మాడుచుకొని ఏడుచుకునేలాగా. కయ్యను, ద స్పిరిట్ ఆఫ్ కైన్. ఎవరికి ఇలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కయ్యూను ఆత్మగలవాళ్ళు. కయ్యూను మార్గములను ఎన్నుకున్నారు. బహుమానము పొందవలనని ఆతురతగా పరిగెత్తేటువంటి వాడు. లాభాలు పొందాలి, బహుమానాలు పొందాలి, లబ్ధి పొందాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదేదో టైం ఉండగానే అన్నీ కలెక్ట్ చేసుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ నేను సమకూర్చుకోవాలి. వాడి అయితే పర్వాలా, నువ్వు సమకూర్చుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కష్టపడిన దాంట్లో నువ్వు సమకూర్చుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ బిలాం అనేవాడు దేని కొరకు ఆతురత పడుతున్నాడంటే దుర్లాభము వలన వచ్చే బహుమానము పొందాలని. ఇది దుర్లాభం వలన వచ్చే బహుమానం పొందాలని పరిగెడుతున్నాడట, ఆతురపడుతున్నాడట. దేనికి నీ ఆతురత, దేనికి నీ ఆత్రం, దేనికోసరం ఆతురత పడుతున్నావు? ఇది బిలాము స్పిరిట్. మార్గాలు చెడిపివేసుకుంటున్నావు, నీ మార్గాన్ని నీవే చెడిపేసుకుంటున్నావు. బిలాము నిజంగా ఒక మంచి ప్రవక్త. బిలాము దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక ప్రవక్త. కానీ లాభం సంపాదించడానికి ఏ దేవుడు తనని ప్రవక్తగా ఎన్నుకున్నాడో, ఏ ప్రజలకు ఆయన ప్రవచించాలో ఆ ప్రజల్ని శపించడానికి బయట ఎవడో అన్య రాజు అతనికి కానుకిస్తానని చెప్పినందుకు ఆ బహుమానమును దృష్టిలో పెట్టుకొని సొంత ప్రజలను శపించడానికి వెళుతున్నాడు. బిలాము దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అయ్యుండి ఏ ప్రజల కొరకు ప్రవక్తగా ఉన్నావో వాళ్ళని శపించడానికే నువ్వు బయలుదేరావు. అందుకే దేవుడు బిలామును తీసేశాడు, చెడిపేసుకున్నాడు. కమ్మని మార్గం, చక్కని మార్గం దేవుడిచ్చాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి నాయకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం ప్రజల్ని శపించడం కోసం ఎవడో ఏదో లాభం ఇస్తాడని ఆ లాభము కొరకు ఆతురత పడుతూ ప్రజలను నిర్లక్ష్య పెట్టినటువంటి వ్యక్తిగా బిలాము చెడిపేసుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? కోరహు. ఈ కోరహు అనేటువంటి వ్యక్తి నాయకత్వం యొక్క తపన. ఎందుకంటే అప్పటికే మోషే, అహరోను, మిరియాము వీళ్ళు ముగ్గురే నాయకులు. కానీ కోరహు కడుపు అంటే ఏందో తెలుసా? ఏంటంటే ఎంతకాలం అండి వీళ్ళు, ఈ నాయకుడు ఎంతకాలం ఉంటారు, వీళ్ళు ఎంతకాలం వీళ్ళు పరిపాలిస్తారు, ఎంతకాలం వీళ్ళే నాయకులుగా ఉంటారు, ఎంతకాలం వీళ్ళే నడిపిస్తారు. మనం లేమా? మనకు సామర్థ్యం లేదా? మనకు పాటలు రావా? మనకు మాటలు రావా? మనకు వాక్యం రాదా? మనకు బైబిల్ తెలియదా? మనకు అన్ని తెలియదా? మనం నడిపించలేమా? కొరహు ఏం మార్గం? దేవుడు చక్కగా మంచి మార్గమును, మంచి జ్ఞానమును ఆయనకు అనుగ్రహించాడు. కోరహు బ్యాచ్ మొత్తాన్ని కూడా దాతాను, అబీరామ్ అనే ముగ్గురు, వీళ్ళ ముగ్గురు, వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క బంధువర్గం, ఆ చేదు వేరు ఏదైతే ఉందో అందరినీ కూడా దేవుడు దేవాలయం ఎదుట సమకూర్చి ఆ భూమిని అక్కడే చీల్చివేయగా అగాధములోకి త్రోసివేసేసాడు దేవుడు. చక్కని మార్గాన్ని దేవుడిచ్చినప్పుడు వాడుకోవద్దా? ఎందుకు నాయకత్వం మీద తపన నీకు? మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం, మనలను మనమే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నాం. వీళ్ళు వారి మార్గాన్ని చెడిపేసుకున్నారు. అందుకే మనలను మనమే పాడు చేసుకునే స్వభావం, మన మార్గములను, దేవుడు మనకి ఎలాంటి మార్గములు ఇచ్చాడో, ఏ మార్గములో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, ఏ స్థాయిలో మనల్ని ఉంచాడో, ఏ స్థానములో దేవుడు మనల్ని ఉంచాడో, ఏం చేయాలని దేవుడు సంకల్పించాడో దానిలో నిలబడితే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. నిన్ను పాడు చేస్తున్న నీ చెడు మార్గమును ఇప్పుడే విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా గమనించినట్లయితే నీ జ్ఞానమే నిన్ను చెరుపుచూ ఉన్నది.
మొదటిగా మనలను చెరుపుచున్నది మన మార్గాలు, మన మార్గములు చెరుపుకుంటూ వెళ్ళిపోతున్నాం మనమే. రెండవదిగా మన జ్ఞానము, మనకు చాలా తెలుసని మనం అనుకుంటున్నాం కదా, ఆ జ్ఞానమే మనలను స్పాయిల్ చేస్తుందట. చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనములో చూచినప్పుడు, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవ్వడు నన్ను చూడనని నీవు అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ఆహా, ఈ వ్యక్తిని చెరిపేసింది ఎవరండి? ఎవరో కాదు, వాడి విద్య, వాడి జ్ఞానం. నాకు అన్నీ తెలుసు, నేనున్నాను, నన్నెవరు చూడటం లేదు, నాకన్నీ తెలియను అని నీవు అనుకొనుచున్నావు. ఎవడు నన్ను చూడటం లేదు, నేను మహాజ్ఞానిని, నాకన్నీ తెలుసు అని నీవు జ్ఞానివి కదా. అయితే నీ జ్ఞానమే నిన్ను చెడిపేస్తుంది. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు అధికమైన జ్ఞానము మనల్ని చెడిపేస్తూ ఉంటుంది, చెడు మార్గంలోకి నడిపించేస్తూ ఉంటుంది. నీ జ్ఞానమే నిన్ను చెడుపుతున్నదట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 9:12లో చూచినప్పుడు, నీ జ్ఞానము నీకు లాభకరం కావాలి, కానీ నిన్ను నాశనం చేసేదిగా ఉండకూడదు. దేవుడు మనలను జ్ఞానవంతులుగా చేసి ఉన్నాడు. ఆయన మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆయన నీకు నాకు మంచి జ్ఞానం ఇచ్చినాడు. అందుకే కొలస్సీ పత్రికలు అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసునందు గుప్తమై ఉన్నవి. క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించి సర్వ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. పవిత్రమైన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. జ్ఞానముతో మన జీవితాలు కట్టుకోవాలి. జ్ఞానము గలవాడు రాజుల ఎదుట నిలబడతాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉంటే చాలండి, జ్ఞానము నిన్ను బ్రతికిస్తుంది. నిన్న మొన్న మేము ఎక్కడో కలుసుకున్నప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఈ భూమి మీద మనకి ఏదున్నా దొంగలు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయట, కానీ నీ విద్యని, నీ జ్ఞానాన్ని, నీ చదువుని మాత్రం ఎవడు దొంగతనం చేయలేడు. ఆ విద్య అనే ఆస్తి, జ్ఞానము అనే ఆస్తిని ఎవడు దొంగతనం చేయలేడు అని మాట్లాడుకుంటున్నారు. నిజమనిపించింది. జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? జ్ఞానము నీకు లాభసాటి కావాలి. జ్ఞానము నీవు అభివృద్ధికి దోహదపడాలి. నీ జ్ఞానము నీ ఆశీర్వాదానికి కారణమై ఉండాలి. నీ జ్ఞానము వలన నీవు అభివృద్ధి కావాలి. కానీ నీ జ్ఞానమే నిన్ను చెరిపివేస్తున్నది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనములో అందుకే చెప్తాడు ఈయన, సొలొమోను మహాభక్తుడు అంటాడు, ఒరే నాయన, అధికంగా చదివి అధికంగా చెడిపోబాకండ్రా అంటాడు. 12:12 చూడండి ఎంత చక్కగా రాశాడో. విస్తారముగా విద్యాభ్యాసము చేసి అది నీ దేహానికి ఆయాసకరం. ఇక బాగా పొలోమని చదువుతానే ఉంటాను. ఎందుకయ్యా అంత ఓవర్గా చదవటం? కొంతమంది అబ్బో బాలేజీ ఓవర్గా చదువుతుంటారు. కరెక్ట్గా నాకు తెలిసి పరీక్షల టైంలో కొంతమంది ఈ దారిని బడి వెనక్కి వెళ్తుంటారు. ఏమిట్రా అంటే టెన్షన్. పరీక్షలు అనగానే ఆ చదువుకుని అమ్మో మార్కులు తక్కువ వస్తాయేమో, చదివిందంతా జ్ఞాపకం ఉంటుందో లేదో, ఈ టెన్షన్ మీద బుర్రలోదంతా పోద్ది, మెంటలు వచ్చుద్ది. మెంటలకు ఉందిగా హాస్పిటల్, నేరుగా వెనక్కి వస్తారు. మన వెనకాలే ఉంది. వస్తే ఏడకన్నా వస్తారు, ఆడకన్నా వస్తారు. ఒకవేళ ఆడకు వచ్చిన వాళ్ళు పోతా ఇటు కూడా వస్తుంటారు. కొంతమంది అటు పోలేక దారి తెలియక ఇటు కూడా వస్తుంటారు. ఇదే అది అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన మానసికం అదే.
రెండు ఒకసాటే ఉంటాం, ఎంత బాగుందో. అయితే ఇది ఆగిపోతే అది. ఏమిటంటే ఒకడు చదివి 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 వాడికి ఒంటి మీద 10 పైసలు వార కూడా కన్ను ఉండదు, తినడు. ఆ టీలు అది ఎవరు నేర్పారో కానీ పరీక్షలప్పుడు బాగా చదవాలని టీ తెచ్చుకుని ఆ కెటిల్ పెట్టుకుని స్టవ్ కొనుక్కొచ్చుకొని ఈ టీ పెట్టుకొని పాలు తెచ్చుకొని దానికే నీ టైం అంతా పోతుంది. ఆ టైం కాస్త హాయిగా నిద్రపోతే మైండ్ రిలాక్స్ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు. అటు కాకుండా మేలుకొని చదవాలని చెప్పి ఏదేదో పనులు పెట్టుకొని ఆ పనులతోటి టైం అంతా పోయి ఇటు చదవలేవు. అందులో టీ తాగిన తర్వాత చాలామందికి సైకాలజీ తెలియదు, అంటే తెలుసు అనుకోండి, అయినా గ్రహించలేని విషయం ఏంటంటే నీ స్టమక్లోకి ఏ పదార్థమైనా వెళ్ళినప్పుడు లోపల ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ, కరెక్ట్, జీర్ణ వ్యవస్థ అనేది పని ప్రారంభిస్తుంది. అది ప్రారంభించినప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఇది ఆలోచించుకోకుండా టీ తాగంగానే నీ పని నువ్వు చేసావు, మెలకు వస్తుందని. అది మెలకు రావటం కాదు, మరి లోపల పని చేయాలి కదా, అది దానికి వర్క్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే అందుకే చాలామందికి తినగానే నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? జీర్ణ వ్యవస్థ దాని పని ప్రారంభిస్తుంది. అది చాలామంది గ్రహించుకోరు. తినినా తాగినా ఏం చేసినా కూడా నీకు లోపల వర్కౌట్ అవుతుంటుంది. అది నువ్వు అనుకున్నంత మెలకు నీకు ఇవ్వదు. తెలియక చాలామంది మెంటల్గా బాధపడిపోతుంటారు. అధికంగా చదవద్దు, నీ బుర్ర కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు చదువు, పర్వాలేదు. అంతేగాని పెద్ద చదివేసి ఏదేదో సాధించాలి, టెన్షన్ పడిపోయి అనవసరం దేనికి పనికి రాకుండా అయిపోవద్దు. నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. అధికమైన విద్య నీ దేహానికి ఆయాసకరం. అందుకనే నీ జ్ఞానమే నిన్ను చెడిపేస్తుందేమో. ఈ లోకములో చాలామంది చెడిపోతున్న వారు ఎక్కువ మంది ఎవరంటే అధిక జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ అజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ. అధికమైన జ్ఞానం ఉన్నవాడు నాకు అన్నీ తెలుసు కదా అని ఏదో చేస్తాడు, మొత్తం నాశనం అయిపోద్ది. అజ్ఞానంతో ఉన్నవాడు తెలియక ఏదో చేస్తాడు, వాడు నాశనం చేస్తాడు. అందుకే జ్ఞానం అనేది కూడా నీ లిమిట్స్లో ఉండాలి. నీ జ్ఞానము నిన్ను పాడు చేసే అంతగా నీ జ్ఞానము అవసరం లేదు. ఒకవేళ నేను జ్ఞానిని కదా, నన్నెవరు చూడడం లేదు, నేనున్నాను, నాకన్నీ తెలుసు అని నీవు అనుకుంటున్నావు. అని దాని వలనే నీ జ్ఞానమే నిన్ను నాశనం చేస్తుంది. నీ జ్ఞానము నిన్ను స్పాయిల్ చేస్తుందేమో. అందుకే దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. నాకు అన్నీ తెలుసు అనే జ్ఞానం, నాకు పర్వాలేదు అనుకునే జ్ఞానం, నేను ఇంకా నేర్చుకోవాలి అనే జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో నీ లైఫ్ దీవెనకరంగా ఉంటుంది. స్నేహితులారా, రీసెంట్లీ నేను ఒక చిన్న విషయము, అంటే నాకు ఈ వాట్సాప్లో వీటన్నిటిలో వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ అవే నేర్చుకుంటున్నారు. ఒక స్టేట్మెంట్ నాకు భలే నచ్చింది. 2-3 రోజుల క్రితమే నేర్చుకున్నాను. చూసారా, లైఫ్లో ఇంత ఏజ్లో కూడా, ఇంత వయసులో కూడా మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది. ఏమిటంటే, నీవు ఖర్చు పెట్టే ముందు 3 విషయాలు చెయ్యాలి. అరే, ఇంతకాలం ఖర్చు పెట్టడమే కానీ ఈ 3 చేయలేదే అనిపించింది. ఖర్చు పెట్టే ముందు 3 ముఖ్యమైన విషయాలు చేయాలట. మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టే ప్రతి వ్యక్తి ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా ఖర్చు పెట్టే ముందు సంపాదించటం నేర్చుకో. అంటే సంపాదించకుండా ఖర్చు పెడితే ఎలాగా? నిజమే కదా. కొంతమంది ఉంటారు, ఏం సంపాదించాడు కానీ ఖర్చు పెట్టేస్తాడు. ఇట్స్ గుడ్. రెండవది, ఖర్చు పెట్టే ముందు కొంత మిగిల్చాలి. సేవ్ సమ్ మనీ. నీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కొంత డబ్బుని సేవ్ చేయి. మూడవది, నువ్వు ఖర్చు పెట్టే ముందు నీ డబ్బులో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయి. ఏదో ఒక దాని మీద, పొలం మీదో
లేకపోతే ఒక ఫ్లాట్ మీదో ఒక ఇంటి మీదో దేని మీదో ఇన్వెస్ట్ చేయి. ఇది నిజంగా నాకైతే కళ్ళు తెరిపించింది ఈ మాట. ఇప్పుడు కూడా నేర్చుకున్నాను. జ్ఞానము, మంచి విషయాలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నాకైతే అనిపించింది, లాస్ట్ వీక్లోనే ఎవరో ఒక పోస్ట్ పెడితే చూశాను, అరే ఇవన్నీ ఆలోచించుకుంటూ ఖర్చు పెడుతున్నాం కదరా మనం అనిపించింది. ముందు ఖర్చు పెట్టే ముందు సంపాదించాలట, సంపాదించింది కొంత సేవ్ చేయాలట, దాంట్లో కూడా ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమంటారు దాన్ని? పెట్టుబడి పెట్టడం. దేనిలో ఒక దాని మీద ఒక పెట్టుబడి పెట్టడం, అది మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తుంది. దానిలో పెట్టుబడి పెట్టాలి. ఈ విషయాన్ని నేను అంత క్లియర్గా, అంటే ఆర్థికంగా మనం ఏంటంటే ఏదోలే, అందులో ముఖ్యంగా నా మట్టుకు అయితే దేవుడి మీదే ఆధారపడి ఉంటాం కాబట్టి వచ్చేది లెక్క ఉండదు, ఖర్చు పెట్టేది లెక్క ఉండదు. ఆ దేవుడే చూసుకుంటాడు. ఖర్చు పెట్టాలి చూసినప్పుడు దేవుడే చూసుకుంటాడు అనుకోవటం, వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఇచ్చావు వందనాలని. ఇంతే మా లెక్క. జ్ఞానము నీకు ప్రయోజనం కలిగించాలి అంటాడు. అదే ప్రసంగి 9:12లో, సామెతలు 9:12లో జ్ఞానము నీకు లాభము చేకూర్చాలి, జ్ఞానము నీకు మేలు కలిగించాలి, జ్ఞానము నీకు ప్రయోజనం కావాలి. అంతేగాని నీ జ్ఞానము నిన్ను నాశనం చేయకూడదు, నిన్ను స్పాయిల్ చేయకూడదు. మూడవదిగా మనల్ని మనమే పాడు చేసుకుంటున్న మరొక ఎలిమెంట్ ఏమిటంటే, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనములో చూచినప్పుడు, నీ పరిశుద్ధతను నీవే చెరుపుకొనుచు ఉన్నావు. 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నీ విస్తార దోషముల చేత నీ పరిశుద్ధతను చెరుపుకొంటివి. నీ పరిశుద్ధతను నీవే చెరుపుకొంటివి. నీ యొక్క విస్తారమైనటువంటి వ్యాపారములు, విస్తారమైన పనులు, విస్తారమైన ఆలోచనల ద్వారా నీ పరిశుద్ధతను నీవు చెరిపివేసుకున్నావు. నిజంగా దేవుని బిడ్డలో మన పరిశుద్ధతను ఎవడో చెరపక ముందే మనల్ని మనమే చెరుపుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం పరిశుద్ధులుగా ఉండటం కోసం ఆయన ఈ లోకములో తన ప్రాణాన్నే పెట్టాడు. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో, మనము పరిశుద్ధులుగా ఉండుట కొరకై ఆయన కల్వరి సిలువలో ప్రాణమర్పించాడు. ఎంత త్యాగం అండి! మనము హోలీగా ఉండడానికి, మనము ప్యూర్గా ఉండడానికి, మనల్ని ప్యూరిఫై చేయడానికి, మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మరి మన పరిశుద్ధ, అంత విలువైన పరిశుద్ధత, అంత విలువైన పవిత్రతను మనల్ని మనమే పాడు చేసుకుంటున్నామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చూచినప్పుడు, మన యొక్క కల్మషముల నుండి పవిత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మనం పవిత్రంగా ఉండడానికి మన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఒక వ్యక్తి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన త్యాగం చేశాడు. కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, సిలువలో వేలాడి నీ కొరకు నా కొరకు గొప్ప త్యాగం చేశాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని కదా. కానీ మనమే మన పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నామా? ఆ ప్రతిష్టను పాడు చేసుకుంటున్నామా? పవిత్రతను పాడు చేసుకుంటున్నామా? అలా పాడు చేసుకుంటే అది నీ జీవితానికి, మన జీవితానికి ఎంతో నష్టం. కాబట్టి నిన్ను పాడు చేయుచున్న, నిన్ను స్పాయిల్ చేస్తున్న ఈ గుంట నక్కలను పట్టుకోండి. ఏంటి ఆ 3? మన మార్గములను చెరుపుతున్న మన మనస్తత్వం, మన మార్గాలు, మంచి మార్గములను చెరుపుతున్న మన సొంత మార్గం. రెండవది, మన జ్ఞానమును చెరుపుతున్న నీ సొంత జ్ఞానము, నీ పరిశుద్ధతను చెరుపుతున్న అపవిత్రత, పాపము, పాపపు మనస్సు. వీటిని మనము పట్టుకోవాలి. వీటి నుండి మనం విడుదల కావాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించిన మన దేవుని కోసరము. దేవా, నన్ను పాడు చేస్తున్నా, నన్ను స్పాయిల్ చేస్తున్నటువంటి నా జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, అతి జ్ఞానము నన్ను పాడు చేస్తుంది ప్రభువా. నా సొంత మార్గాలు నీ మార్గాన్ని చెడిపివేస్తున్నాయి ప్రభువా. నా పవిత్రత, నీవిచ్చిన పరిశుద్ధతను పాడు చేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. మనల్ని పరిశీలించుకుందాం. మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మనమే స్పాయిల్ చేసుకుంటున్నామా? ఎవరో మనల్ని స్పాయిల్ చేయని అవసరం లేకుండానే మనమే స్పాయిల్ అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా నీలో ఉండునట్లు హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా నీలో ఉండునట్లు నీలో ఉండునట్లు శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయ్యా. శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మీ లేఖనమును బట్టి వందనాలు ప్రభువా. మమ్ములను మేము చెరుపుకుంటూ స్పాయిల్ అవుతున్నటువంటి విషయాలను నీ సన్నిధిలో ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మాకన్నీ తెలుసు అని మా స్వజ్ఞానముతో ఆ జ్ఞానమే మా జ్ఞానమును పాడు చేస్తున్నది, మమ్మలను పాడు చేస్తున్నది ప్రభువా. మా యొక్క మార్గములను మేమెన్నుకున్న మార్గము బాగానే ఉంది అనుకుని మా మార్గములను చెరిపి వేసుకున్నాం. ఆ పరిశుద్ధతను చెరిపి వేసుకుని జీవితాలు స్పాయిల్ అవుతున్నాయి. మిమ్ములను చెరుపు వాటిని తొలగించుకొనుడి అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు వాటన్నిటిని దూరం చేసుకొని మేము సరైన జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకొని స్వచ్ఛమైన జ్ఞానము కలిగినటువంటి వారమై నీ మార్గములో మేము నడుచుకొని నీవు మా కొరకు సిద్ధపరిచిన మార్గములో ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆరాధ్యుడా యేసయ్యా
జీవితమంతా